ర్యాగింగ్ కల్చర్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి పాకింది. మొన్న మధ్య గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయినా యూనివర్సిటీలో ర్యాగింగ్ ఆగటం లేదు. తాజాగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్లను గ్రూపులుగా విభజించి పార్కులకు రావాలంటూ సీనియర్లు వేధించినట్లు సమాచారం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి, ఏఈలో ర్యాగింగ్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నీలిమ, ఇది జూనియర్లని సీనియర్లు గ్యాలరీ పార్టీ పేరుతో కొంతమంది పార్కులకు జూనియర్లను పార్కులకు ఈ రోజు ఆహ్వానించినట్టుగా, మంగళవారం రావాలి అని చెప్పి ఒక ఆహ్వానించినట్టుగా, అంటే ఒక హెచ్చరికలు జారీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇది ఒక ఇలాంటి కామెంట్స్ అన్నది, ఆరోపణ అన్నది ఇప్పుడు క్యాంపస్ లో చాలా హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇక్కడికి హుటాహుటిన నిన్న రాత్రి కొంత తల్లిదండ్రులు కూడాను, అంటే యూనివర్సిటీ యాజమాన్యాన్ని కానీ ఎవరిని సంప్రదించకుండా కొన్ని మీడియా ఛానళ్లను కూడా ఫిర్యాదు చేసినట్లు కొంతవరకు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీని మీద ఉదయాన్నే వచ్చి రిజిస్టర్ ఉమామహేశ్వరరావు వచ్చి మొత్తం హాస్టల్లో తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే హాస్టల్లో అప్పటికే ఉన్నటువంటి విద్య కొంతమంది కళాశాలకు వెళ్లిపోవడం జరిగింది తరగతులకు. అయితే ఈ నేపథ్యంలో వచ్చి కళాశాల హాస్టల్లో కూడా ఆయన తనిఖీ నిర్వహించినప్పటికీ కూడా కొంతమంది విద్యార్థినులు ఎవరు కూడా అటువంటిది ఏమీ లేదు అని చెప్పి విద్యార్థినులు వెల్లడించారని చెప్పి రిజిస్టర్ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. అయితే ఈ ర్యాగింగ్ అనేది ఏ విధంగా జరుగుతున్నది అన్నది మనం చూసుకుంటే మనకి ఇంజనీరింగ్ హాస్టల్లే కాకుండా ఆర్ట్స్ కళాశాల హాస్టల్లో కూడాను, ఎస్పెషల్లీ ఉమెన్ హాస్టల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు కొంతవరకు కామెంట్స్ వినిపిస్తున్నాయి నీలిమ. ఇందులో ముఖ్యంగా ఈ రోజు మనం తాజా సంఘటనలు చూసుకుంటే ఇది ఒక్క గ్యాలరీ పార్కులకు రమ్మని చెప్పడమే కాకుండా జూనియర్ విద్యార్థులను సీనియర్లు కూడా ఏ విధంగా చెప్తున్నారంటే, హాస్టల్ మెస్ లో వంట చేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అందులో టేస్టెడ్ ఫుడ్ అయితే ఖచ్చితంగా సీనియర్లకే వదిలేయాలి, జూనియర్లు తినరాదు అని చెప్పి వాళ్ళ మీద ఒక ర్యాగింగ్ పేరుతో వాళ్ళని హెచ్చరికలు జారీ చేయడం. అలాగే మొన్న బోర్న కురుస్తున్నటువంటి వర్షంలో సైతం జూనియర్లను కొంతమంది జూనియర్లను వాళ్ళ సీనియర్ల బట్టలు ఇస్త్రీ చేయించడానికి, అలాగే జెరాక్స్లు తీయించాలన్నటువంటి నెపంతో జూనియర్లను బయటకు పంపించినట్లు కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుటాహుటిన ఏ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు, రిజిస్ట్రార్, అలాగే కొంత హాస్టల్ డీన్ వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ మొత్తం హాస్టల్ అంతా కూడా సందర్శించడం జరిగింది. ఇందులో కొంతమంది విద్యార్థులను కూడా తమ ముందు వెల్లడించారని, అందులో ఎటువంటి ర్యాగింగ్ జరగలేదని చెప్తున్నారని చెప్పి రిజిస్ట్రార్ వెల్లడిస్తున్నారు. అయితే విద్యార్థులను మనం కొంతవరకు కూడా వాళ్ళని ఆరా తీసినప్పటికీ కూడా వాళ్ళు కేవలం మేము వాళ్ళ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పిలిచామే తప్ప మనకు అది ర్యాగింగ్ కాదు అని కొంతమంది సీనియర్ విద్యార్థులు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సాక్షి ముందు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ర్యాగింగ్ అన్నది కలకలం రేపుతోంది. ఇది ఇప్పటికే కూడాను ఒక ఇంజనీరింగ్ హాస్టల్ ఎలాగే ఉంది, ఆర్ట్స్ కళాశాలలో కూడా, ఎస్పెషల్ హాస్టల్లో కూడా ఈ ర్యాగింగ్ జరుగుతుంది అన్నటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆంధ్ర యూనివర్సిటీ వీసీ కూడా వచ్చి హాస్టల్ సందర్శించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఆయన పూర్తి సమాచారం కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ ర్యాగింగ్ మీద రివ్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని మీద ఏయూ అధికారులకు కానీ ఎవరికి కూడా ఇంతవరకు కూడా కంప్లైంట్ వెళ్ళలేదు, అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ అందలేదు అన్నటువంటిది ఒక ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది నీలిమ. అలాగే శ్రీదేవి, రిషితేశ్వరి ఘటనతో ర్యాగింగ్ ను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చెప్తున్నా మళ్ళీ ర్యాగింగ్ కలకలం రేపుతోంది. మరి దీనిపై మంత్రి గంటా ఏమంటున్నారు? ఆయనకి విషయం ఇప్పటివరకు గంట ఇంతవరకు కూడా ఇప్పటివరకు రాలేదు. గతంలో రిషితేశ్వరి కేసులో కూడా మనం చూసాము, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ గా తీర్చిదిద్దాము ఏపీలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటినీ అని కూడా ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. మంత్రి గంటా సారథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. సో ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ గా చెప్తా ఉన్నప్పటికీ కూడాను అటువంటి దిశగా ర్యాగింగ్ కి సంబంధించినటువంటి ఎటువంటి చైతన్య సదస్సులు, అంటే మొక్కుబడిగా క్యాంపస్ లో ఒక సదస్సు మాత్రమే పోలీస్ శాఖ ఏయూ అధికారులతో నిర్ణయించినప్పటికీ కూడాను రాత్రిపూట ర్యాగింగ్ అన్నది జరుగుతోంది అని చెప్పేసి మనకున్నటువంటిది సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే రాత్రిపూట ఏవైతే ఉన్నాయో ఆ నిఘా టీంలు కానీ, ఏయూకి సంబంధించినటువంటి ప్రత్యేక టీంలు కానీ ఏవి కూడా వీటి మీద నిఘా పెట్టకపోవడం వలన కూడాను ఈ కలకలానికి కూడా దారితీసిందని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఈ తాజా ఘటనలో చూసుకుంటే కూడాను విద్యార్థులు కొంతమంది కూడా బయటకు రావడానికి కూడా కొంతవరకు భయపడుతున్నటువంటి పరిస్థితి జూనియర్లలో కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఎక్కడ ఏ స్థాయికి చేరుతుందో, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ల భవిష్యత్తు ఉంది. కొంతమంది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు 6 ఏళ్ల పాటు చదవాలి. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది కూడా బయటికి చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి మన క్యాంపస్ లో కనిపిస్తోంది నీలిమ. ఓకే, థాంక్యూ శ్రీదేవి.